హలో! మన క్రికెట్ వరల్డ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026లో భాగంగా ఎలిమినేటర్‌కి క్వాలిఫై అయిన ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క ప్రివ్యూ అనాలిసిస్ ఏంటో చూద్దాం. నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ వీడియోలో నా అనాలిసిస్ చెప్తున్నాను. ముందుగా ఈ స్ట్రెంత్ విషయానికొచ్చేస్తే వీళ్ళకి స్ట్రెంత్, వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంది. సో, అది వీళ్ళకి ఒక బిగ్గెస్ట్ స్ట్రెంత్. అలాగే బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉంది. మంచి పెర్ఫార్మన్స్ అనేది బౌలర్స్ అనేది ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ కెప్టెన్. అందుకే కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇనీషియల్‌గా కొన్ని మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ వీళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు. ఎక్కడో కొంచెం నెట్ రన్ రేట్ వల్ల వీళ్ళు థర్డ్ ప్లేస్‌లో ఉండి ఎలిమినేటర్ ఆడాల్సొస్తుంది గానీ, లేకపోతే టాప్ 2లో క్వాలిఫై అవ్వాల్సిన ఛాన్సెస్ ఉండే టీమ్ ఇది. ఇంకా బ్యాటింగ్‌లో వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ ఓపెనర్ అభిషేక్ శర్మ. అలాగే వన్ డౌన్‌లో ఆడే ఇషాన్ కిషన్. మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్న హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళు 4 చాలా మంచి బలము. అక్కడక్కడ క్యామియోస్ అనేది ట్రావిస్ హెడ్, సలీల్ అరోరా ఇలాంటి ప్లేయర్స్ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ మ్యాచ్‌లో ఇస్తున్నారు. కా బౌలింగ్ విషయానికొచ్చేసి బౌలింగ్ స్ట్రెంత్ వచ్చేసి వీళ్ళకి ఇషాన్ మలింగ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. శ్రీలంకన్ పేస్ బౌలర్. అలాగే కొత్త ప్లేయర్ బౌలర్ అయిన షాకిబ్ హుసేన్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అలాగే వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్యాట్ కమిన్స్ ఉండడం వల్ల ప్లానింగ్ గాని ఏదన్నా కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది స్ట్రెంత్ వీళ్ళకి. చెప్పాను గదా! బ్యాటింగ్ బావుంది. మిడిల్ ఆర్డర్ మంచి పెర్ఫార్మ్ చేస్తున్నారు. టాప్ ఆర్డర్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. బౌలింగ్ గూడా చాలా మంచిగా బావుంది. స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ వీళ్ళకి బౌలింగ్ అంతా క్లిక్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు కొత్త ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇచ్చి ఎప్పుడైతే తీసుకోవడం జరిగిందో అప్పుడు మ్యాచెస్ గెలవడం జరిగింది. ఇవి వాళ్ళ స్ట్రెంత్. వీక్‌నెస్ విషయానికొచ్చేస్తే టాప్ ఆర్డర్‌లో ట్రావిస్ హెడ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ అనేది మనం చూడలేదు. తన స్టాండర్డ్‌కి తగ్గట్టు. అండ్ మిడిల్ ఆర్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అది బెటర్‌గా ఉంది. కాకపోతే ఇంకొంచెం మిగతా బ్యాటర్స్ నుంచి కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడే మిగతా బ్యాటర్స్ లైక్ సలీల్ అరోరా వీళ్ళకి ఎప్పుడైనా కాంట్రిబ్యూషన్ అనికేత్ వర్మ ఇలా ఎవరైనా వస్తే వాళ్ళు ఆ క్విక్ ఫైర్ నాకు ఆడడం చూసాం. కాకపోతే ఇంకొంచెం బెటర్‌గా అవకాశం ఉంది పెర్ఫార్మ్ చేయడానికి. బౌలింగ్ కూడా ఎక్కడో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ అనేది వీళ్ళకి కొంచెం వీక్‌గా ఉందని నా ఒపీనియన్. ఇంకా వీళ్ళకి ఈ టీమ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్సెస్ బ్యాటింగ్‌లో ఎవరు మంచిగా పెర్ఫార్మ్ చేశారు, అలాగే బౌలింగ్ ఎంత మంచిగా పెర్ఫార్మ్ చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. వీళ్ళకి టాప్ 3 పెర్ఫార్మన్స్ ఎవరంటే హెన్రిక్ క్లాసెన్ 606 రన్స్ స్కోర్ చేశాడు. టాప్ రన్ స్కోరర్ వీళ్ళకి 14 మ్యాచెస్‌లో. అలాగే ఇషాన్ కిషన్ 569 రన్స్ చేశాడు 14 మ్యాచెస్‌లో. ఇంకా ఓపెనర్ అభిషేక్ శర్మ 563 రన్స్ స్కోర్ చేశాడు 14 మ్యాచెస్‌లో. సో, వీళ్ళ టాప్ 3 బ్యాటర్స్ 560 రన్స్ వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత డామినేట్ చేశారో కాస్త బ్యాటింగ్‌తో. బ్యాటింగ్ పవర్ ఎంత బావుందో. సో, అందుకే వీళ్ళకి స్ట్రెంత్ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అని చెప్పాను. టాప్ పెర్ఫార్మన్సెస్ బ్యాటింగ్ నుంచి వచ్చాయి. బౌలింగ్ నుంచి కూడా మంచి పెర్ఫార్మన్సే వచ్చింది. కాకపోతే ఎక్కడో కొంచెం వీక్ బౌలింగ్ 1, 2 వీక్ బౌలింగ్ ఉంది అని నా ఒపీనియన్. బౌలింగ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చేసి ఇషాన్ మలింగ. ముందుగా చెప్పాను కదా! మంచిగా బౌలింగ్ చేస్తున్నాడని. తను 14 మ్యాచెస్‌లో 19 వికెట్స్ తీశాడు. షాకిబ్ హుసేన్ 10 మ్యాచెస్‌లో 15 వికెట్స్ తీయడం జరిగింది. ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్. ఇప్పటి వరకు బెస్ట్ పెర్ఫార్మన్స్ నా ఒపీనియన్‌లో. ప్యాట్ కమిన్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. కాకపోతే 1, 2 మ్యాచెస్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అవుతున్నాడు. స్టార్టింగ్ ఓవర్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అవుతున్నాడు. అలాగే మిడిల్ ఓవర్స్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఫస్ట్ 2 ఓవర్స్ పవర్ ప్లేలేసి కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చి మిడిల్ ఓవర్స్‌లో కమ్‌బ్యాక్ చేయడం చూస్తున్నాం. బట్ ప్యాట్ కమిన్స్ తన స్టాండర్డ్ ప్రకారం పవర్ ప్లేలో కూడా కొంచెం బెటర్‌గా బౌలింగ్ చేయగలిగితే వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. బట్ నేను ప్యాట్ కమిన్స్ బౌలింగ్ మంచిగా ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఎలిమినేటర్‌లో.
ఇవి స్ట్రెంగ్త్, వీక్‌నెస్. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ ప్రాబబుల్ 11 వీళ్ళు క్వాలిఫై 2కి క్వాలిఫై అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ రావాలన్నది ఇప్పుడు చూద్దాం. నేను బ్యాటర్స్ విషయంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అలాగే స్మరణ్ రవిచంద్రన్, సైలిన్ అరోరా అండ్ ప్యాట్ కమిన్స్, షాకిబ్ హుసేన్, ఇషాన్ మలింగ. వాళ్ళు ప్రఫుల్ ఇండియన్ గానీ, శివమ్ కుమార్ గానీ తీసుకుంటారు. పిచ్‌ని బేస్ చేసుకొని. ఒకవేళ పిచ్ మంచిగా ఫాస్ట్ బౌలర్స్‌కి అనుకూలంగా ఇస్తుందనుకుంటే ప్రఫుల్ ఇండియన్ తీసుకునే అవకాశం ఉంది. శివమ్ కుమార్‌ని ప్లేయింగ్ లెవెన్‌లో ఆడించుకునే అవకాశం ఉంది. సో, ఇంపాక్ట్ ప్లేయర్‌గా నేను అనుకోవడం ట్రావిస్ హెడ్ కానీ, ప్రఫుల్ ఇండియన్ గానీ ఉంటారు. బ్యాటింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్ అనేది ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుందని నా ఒపీనియన్. ఇది నా ప్రకారం బెస్ట్ ప్రాబబుల్ 11. మళ్ళీ చెప్తున్నాను. 1 అభిషేక్ శర్మ, 2 ఇషాన్ కిషన్, 3 నితీష్ కుమార్ రెడ్డి, 4 హెన్రిక్ క్లాసెన్, 5 హర్ష్ దూబే, 6 స్మరణ్ రవిచంద్రన్, 7 సలీల్ అరోరా, 8 ప్యాట్ కమిన్స్, 9 షాకిబ్ హుసేన్, 10 ఇషాన్ మలింగ, 11లో ఒకవేళ ఫాస్ట్ బౌలర్ అనుకూలిస్తున్నారు అనుకుంటే ప్రఫుల్ ఇండియన్ని, లేకపోతే శివమ్ కుమార్‌ని ఒక ప్లేయర్ ఇద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు. బ్యాటర్ విషయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ట్రావిస్ హెడ్‌ని తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. ఓవరాల్‌గా ఎస్ఆర్‌హెచ్ యొక్క టీమ్ ప్రివ్యూ. మీకేమనిపించింది ఈ వీడియో గురించి? కింద కామెంట్స్ చెప్పండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ అవుతారు ఎలిమినేటర్‌లో అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీమ్ యొక్క ప్రివ్యూ అనాలిసిస్‌తో కలుద్దాం.